కొంచెమైన మా హృదయాలలో తండ్రి నైనా ఓ మాలిన్యం లేకుండా ప్రభు, అపవిత్రత లేకుండా మమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తున్న విధానం బట్టి ఈ రాత్రి కాలం నేను స్తుతిస్తున్నావు, కనపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. నిన్నే కనపరుస్తున్నావు నాయన, స్తోత్రములు. నడిపించిన బిడ్డలందరిని బట్టి వందనాలు, ఈ రాత్రి కూడికని బట్టి మీకు వందనాలు ప్రభువా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్న దేవదాసులకి సమయాన్ని అనుగ్రహించుదాం. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఉదయకాలం అంతా కూడా నీ సన్నిధి ప్రసంత మాతో ఉంచి మమ్మల్ని కాపాడి రక్షించి పోషించి ఈ రాత్రి కలిసి సన్నిధానంలోకి చేరి స్తుతించి ఆరాధించే గొప్ప తరుణాన్ని మాకు మట్టుకు ఇచ్చినది వందనాలు ప్రభువా. ఈ ధన్యత లేని వారు, ఈ భాగ్యం లేని వారు ఎందరో ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ప్రభువా తండ్రి వ్యర్థంగా వారి జీవితాలు గడుపుతున్నారు తండ్రి. వారందరూ కూడా అట్టి కృపను, అట్టి అవకాశాన్ని, అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ రాత్రి కలిసి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు ప్రభువా. మళ్ళీ నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రములు. ఎంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా నీతో మాట్లాడి ఉన్నాం ప్రభువా. ఇప్పుడు తండ్రి వాక్యం చేత మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్య విత్తనములు ప్రబోధిస్తుండగా మా అందరితోనే మీరు మాట్లాడి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి ఆత్మీయ జీవితంలో బలపరచబడినట్లుగా మా అందరితోనే మీరు మాట్లాడి మీ దాసులను బలపరిచి వాక్యానుసారంగా మా అందరి జీవితంలో నడిపించి మీ నామాన్ని గణపరచుకోమని, వినుటకు ప్రభా, గ్రహించుటకు తండ్రి పరిజ్ఞానం దయచేయండి, కూర్చున్నట్టుకు కుదురుబాటును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి అనాలోచన లేకుండా నీ ప్రతి ఒక్కరు ఆలోచన తలంపులు నీ వైపే మీరు ఆకర్షించుకొని ఈ యొక్క ప్రార్థన కూడిక యావత్తు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసు నీ పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా స్తోత్రం చెల్లించుదాం అందరము. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సాయంత్రకాలమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 31వ రోజు. ఈ 31వ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రికలో అధ్యాయం 1:13 వాక్యాన్ని చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చెప్పండి, దేని చేత? వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇంకొక మాటను చదువుకుని ముందుకు వెళ్దాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4:30 వాక్యం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచనము దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇంకొకసారి చదువుదామా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు. నన్ను చూడండి, విమోచన దినము వరకు. ఆత్మ విమోచన ఒకటి, ప్రాణ విమోచన 2, ఈ దేహ విమోచన. మొత్తం మనకి ఎన్ని విమోచనములు? 3 ఉన్నాయి. ఫస్ట్ మనకు ఆత్మ విమోచన ఏర్పడినది ఎప్పుడు అంటే
రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఆ క్షణము మన ఆత్మ రక్షించబడినది, మన ఆత్మకు విమోచనము కలిగి ఉన్నది. అయితే రెండవ భాగమైన మన ప్రాణము, సోల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రాణము ఇంగ్లీష్లో సోల్ అంటారు. ఈ సోల్ అనే భాగములోనే మనకు మనసు అనేది ఒకటి ఉంది, ఉద్రేకత అనేది ఒకటి ఉంది, చిత్తము అనేది ఒకటి ఉంది. ఈ సోల్ అనే భాగమే మానసిక భాగము. అది కూడా విమోచన పొందాలా, అది కూడా రక్షణ పొందాలా. ఆత్మ రక్షించబడ్డది దేవుని కృప చేత, క్రీస్తునందు మనము ఉంచిన విశ్వాసము వలన మన అంతరంగ పురుషుడు, మన అంతరంగ ఆత్మ రక్షించబడ్డాడు. పౌలు అదే చెప్పాడు, మీరు కృప చేత రక్షించబడ్డారు. ఏ భాగములో? ఆత్మ భాగములో. ఏ భాగములో? ఆత్మ భాగములో మనము దేవుని కృప చేత, క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసము వలన మన అంతరంగ ఆత్మ రక్షించబడ్డాడు. పాపము నుండి, శాపము నుండి, అంధకార రాజ్యము నుండి, సాతాను నుండి మన అంతరంగ పురుషుడు, మన అంతరంగ ఆత్మ కంప్లీట్గా రక్షించబడ్డాడు. కాబట్టి నరకానికి వెళ్ళుటకు మన ఆత్మకు అవకాశము లేదు. ఎందుకు అంటే మన ఆత్మ రక్షించబడి ఉన్నది. మీ అందరి ఆత్మ రక్షణ పొంది ఉన్నది. మీ అందరి ఆత్మ క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఉన్నది. మీ ఆత్మ యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడుగా తీర్చబడి, మహిమపరచబడి ఉన్నది. మీ ఆత్మ పరిపూర్ణంగా రక్షించబడి ఉన్నది. కానీ ఇంకా రక్షణ పొందవలసిన భాగములు రెండున్నాయి. ఒకటి నీ సోల్, అంటే నీ ప్రాణము, లేకపోతే నీ మనస్సు, నీ ఉద్రేకత, నువ్వు తీసుకునే నిర్ణయాలు. ఈ మూడు భాగాలు రక్షించబడాలి. నీ మైండ్ సెట్ రక్షించబడాలి, నీ ఇమోషన్స్ రక్షించబడాలి, నువ్వు తీసుకునే నిర్ణయాలు రక్షించబడాలి. ఈ మూడు కలిపి సోల్ అంటారు, ప్రాణము అంటారు తెలుగులో. ఇంకొక మాట వాడుతారు, జీవము. ప్రాణము, జీవం, ఈ రెండు మాట మన పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. మన ఆత్మ రక్షణ పొంది ఉంది, మన ఆత్మ విడుదల పొంది ఉంది, మన ఆత్మ విమోచింపబడి ఉంది. కానీ ఇంకా రక్షించబడవలసిన భాగాలు రెండు ఉన్నాయి. ఒకటి నీ యొక్క ప్రాణము, నీ యొక్క దేహము. ఈ దేహము కూడా విమోచించబడాలి. నా మాట అర్థమైందా? నీ ఆత్మ విమోచించబడ్డది. సెకండ్, నీ ప్రాణము విమోచించబడాలి. ప్రాణము, జీవము, ఈ రెండు కలిపి ఒకే అర్థాన్ని చూపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే సోల్ అంటారు. సోల్ అనే భాగములో మైండ్, ఇమోషన్, విల్ అని మూడు భాగాలు ఇమిడి ఉన్నాయి. నీ మైండ్, నీ మనసు ఎందుకు వినియోగిస్తున్నావు? ఆలోచించటానికి, జ్ఞాపకాలు చేసుకోవటానికి. ఎన్నో విషయాలు నీ మనసులో దాచుకుంటావు, ధ్యానించటానికి, ఊహించటానికి, కలలు కనటానికి నీ మనస్సు వినియోగిస్తున్నావు. నీ మనస్సు దాని కొరకే పని చేస్తుంది. ఇమోషన్, కోరికలు, వాంఛ, ఫీలింగ్స్, ద్వేషించటం, అసూయపడటం, కోపపడటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలిసిన? ఇమోషన్ అనే భాగం, అంటే ఉద్రేకత అంటారు. ఆ భాగము ద్వారానే మీరు కోపపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ భాగము ద్వారానే మీరు తింటున్న ఆహారాన్ని రుచితో, టేస్ట్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఈ భాగాలు కూడా రక్షణ పొందాలి. మనిషి 3 భాగాలతో నిర్మితమై ఉన్నాడు. 1 ఆత్మ, 2 జీవము, 3 శరీరము. దేవుని కృపచేత సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నీ ఆత్మ దేవుని వలన రక్షణ పొంది ఉన్నది. నీ ఆత్మ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నది. నువ్వు భౌతికంగా చనిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళదు, గ్యారంటీ. కానీ రక్షణ పొందవలసినది నీ జీవం అనే భాగం. నీ మైండ్ సెట్ మారాలా, నీ ఉద్రేకతలు మారాలా, నువ్వు తీసుకునే నిర్ణయాలు మారాలా. ప్రతి దినము నీ జీవం అనే భాగము రక్షణ పొందటానికి నువ్వు పని చెయ్యాలా. నీ మనస్సు మారి నూతనమరచబడాలి. నీ మనస్సును దినదినము నూతనపరుచుకోవాలి. నీ మనస్సులో ఉన్న పాత ఆలోచనలు, నీ మనస్సులో ఉన్న పాత రికార్డింగ్ చేయబడిన తలంపులు, వాటన్నిటిని దేవుని వాక్య సహాయముతో నీ ఆలోచనలు మారాల. నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవాలి. నీ రక్షణను కాపాడుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. నీ మైండ్ సెట్ మారటానికి నువ్వు ప్రయాసపడాలి. పేతురు అదే చెప్పాడు. ఈ మూర్ఖులైన తరము వారిలో నుండి నిన్ను నువ్వు రక్షించుకో. ఇక్కడ చెప్పబడినది ఏంటి తెలిసిన? నీ మైండ్, నీ యొక్క జీవం అనే భాగాన్ని రక్షించుకోవటానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు, నీ యొక్క పూర్వీకులు బోధించిన బోధనలు, చెప్పిన మాటలన్నీ నీ బ్రెయిన్లో ఉంది. అవి పోవాలా. నువ్వు పాటిస్తున్న ఆచారాలు, పాత అలవాట్లు, ఇవన్నీ బ్రెయిన్లో ఉంది. అవి పోవాలా. వాటిని దేవుని వాక్యము చేత నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని వాక్యము చేత నీ మనసును నూతనపరుచుకోవాలి. దేవుని వాక్యము చేత నీ ఇమోషన్ను రక్షించుకోవాలి. దేవుని వాక్యము చేత నువ్వు తీసుకునే నిర్ణయాలను రక్షించుకోవాలి. ఇది ఎప్పుడు వరకు జరగాలంటే నువ్వు భూమిలో ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు నీ అంతటా నీ మైండ్ సెట్ను రక్షించుకోవటానికి దేవుని ఆత్మ సహాయముతో, దేవుని వాక్య సహాయముతో నీ మైండ్ సెట్ను నువ్వే మార్చుకోవాలి. ఆత్మరక్షణ పొంది ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళటానికి రెడీగా ఉంది. నరకానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ నీ జీవం అనే భాగము ఎందుకు రక్షణ పొందాలి అంటే, జీవం అనే భాగం ఎప్పుడు రక్షించబడుతుందంటే దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యము చేత నువ్వు బ్రతుకుతూ, దేవుని వాక్యము చేత నువ్వు జీవిస్తూ, నీ చెడు అలవాట్లు అన్నిటిని విడిచిపెడుతూ, ప్రతి క్షణము నీ మనసు అంట దినదినము నూతన పరచబడుతున్నప్పుడు పరలోకాన్ని చనిపోయిన తర్వాత కాదంట, భూమిలో ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క సన్నిధిని, ఆయన పరలోకమును ఈ భూలోకములోనే నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నీ మనస్సు మారి నూతన మగుట వలన దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, ఆ పరలోకమును భూమిలో ఉన్నప్పుడే నువ్వు అనుభవిస్తావు. అందుకే చూడు, చర్చికి వచ్చిన కొంతమంది అలవాట్లు విడిచిపెట్టరు. చర్చికి వచ్చిన కొంతమంది బుద్ధులు మారవు. చర్చికి వచ్చిన కొంతమందిలో పాత తలంపులు, పాత అలవాట్లు అలాగనే ఉంటాయి. ఎందుకంటే వారు ఆత్మలో రక్షించబడ్డారు. కానీ ఇంకా ఎక్కడ రక్షణ పొందవలసి ఉన్నదంట? మైండ్ సెట్, మనసు. చూడండి, క్రైస్తవులు 99% ఆత్మరక్షణ పొంది ఉన్నారు. కానీ 99% జీవం అనే భాగము రక్షణ పొందని వారుగానే శ్రమపడుతున్నారు. వీరిని బైబిల్ ఏమంటుందంటే నామకార్థ క్రైస్తవులు. వీరు దేవుని బిడ్డలుగా రక్షించబడ్డారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ వారి యొక్క మైండ్ సెట్ మాత్రం మారలేదు. వారి మనస్సులో ఉన్న ఆలోచనలు మారలేదు. వారి క్రియల్లో మార్పు లేదు. వారి నడవడికల్లో మార్పు లేదు. వారి ఇమోషన్లో మార్పు లేదు.
వారు తీసుకునే నిర్ణయాల్లో మార్పు లేదు. చర్చికి వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలో ఉంటారు, కానీ మార్పు లేని జీవితం వారికి ఉంటుంది. కానీ వారి ఆత్మరక్షణ పొంది ఉంది, కానీ ఇక్కడ మార్పు రాలేదు, ఇక్కడ మార్పు రాలేదు. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ రక్షించబడ్డది, నువ్వు దేవునితో సమాధానపరచబడ్డావు, నువ్వు దేవుని కుటుంబంలో జన్మించావు, నువ్వు దేవుని బిడ్డగా గుర్తింపు పొందావు. దేవుడే చెప్తున్నాడు నీవు నా బిడ్డవని, దేవుడే చెప్తున్నాడు నీవు నా వారసుడవని, దేవుడే చెప్తున్నాడు నీవు నా సొత్తు అని. నీ ఆత్మ విషయములో దేవుడు చేయవలసిన కార్యాలన్నీ చేశాడు, కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏంటంటే నీ జీవం అనే భాగం, నీ మెంటల్ భాగం, నీ మానసిక భాగం రక్షణ పొందటానికి నువ్వు పని చెయ్యాలా. ఎలా? దేవుని వాక్యమును చదవటం, దేవుని వాక్యములో ఉన్నదానిని తెలుసుకోవటం. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు, రక్షించబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపులేంటి, నీకు తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, నీకు యేసుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, నీకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. నీ మైండ్ సెట్ను మార్చుకోవటానికి, నీ జీవం అనే భాగము రక్షణ పొందటానికి పరిశుద్ధాత్మ సహకారముతో అనుదినమును పని చేయాలి. మీరు గమనించండి, చర్చికి వస్తున్నారు, బల్లలు తీసుకుంటారు, ఇంకను పాత ఆలోచనలు ఉంటాయి. గమనించారా? పాత ఆలోచనలు, పాత బుద్ధులు ఉంటాయి, పాత కోరికలు ఉంటాయి. ఇక్కడ మార్పు ఉండదు. బాప్టిషానికి ముందు ఇక్కడ ఏమై ఉన్నదో ప్రభువులో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అలాగనే ఉంటుంది. మార్పు రాదు. ఎందుకు మార్పు దేవుడు తీసుకురాడు? నువ్వు తెలుసుకొని నీకు నువ్వే మార్పును లోపల తీసుకురావాలి. అర్థమైందా? నీకు నువ్వే ఇక్కడ మార్పును తీసుకురావాలి. నీ మానసిక భాగము మారటానికి నువ్వు పని చెయ్యాలి. నీ కృషి అవసరము. దేవుడి నీ ఆత్మను రక్షించాడు, అది ఆయన పని ఆయన చేశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సహకారముతో, దేవుని వాక్య సహకారముతో నీ మైండ్ సెట్ మారటానికి, నీ ఆలోచన విధానాలు మారటానికి. ఎందుకంటే నీ ఆలోచన ఏమై ఉంటుందో అలాగనే నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అలాగనే జీవిస్తావు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగనే మాట్లాడతావు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగనే ఈ ప్రపంచంలో నడుస్తావు. కాబట్టి మార్పు నీ ఆలోచనలో మొదలవ్వాలి. మార్పు ఇక్కడ మొదలవ్వాలి. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకొని ఆలోచించు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు, క్రీస్తునందు నువ్వు ఎలా మార్చబడ్డావు, దేవుని ఆత్మచేత నువ్వు ఎలా కడగబడ్డావు, దేవుని ఆత్మచేత నువ్వు ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవుని ఆత్మచేత నువ్వు ఎలా మహిమపరచబడ్డావు, క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు, క్రీస్తునందు నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి, క్రీస్తునందు నువ్వు పొంది ఉన్న అధికారం ఏంటి, వీటన్నిటిని తెలుసుకొని వాటిని నువ్వు ధ్యానము చెయ్యాలి. వాటిని నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ నువ్వు ఎప్పుడు ఆలోచించటం మొదలు పెడతావో నీ మాటల్లో మార్పు కనబడుతుంది, నీ క్రియల్లో మార్పు కనబడుతుంది, నువ్వు నడిచే నడవడికలో మార్పు కనబడుతుంది, నువ్వు వేసే కానుకల్లో కూడా మార్పు కనబడుతుంది. నేను చెప్తున్నాను, ఎందుకు ప్రజలు కానుక వేయలేకపోతున్నారంటే ఇక్కడ మార్పు రాలేదు. ఎందుకు ప్రజలు దేవునికి ఇష్టపూర్వకంగా ఇవ్వలేకపోతున్నారంటే ఇక్కడ మార్పు లేదు. ఎందుకు దేవుని వాక్యానికి లోబడి దశమ భాగాలను నమ్మకంగా తీసుకొని రాలేకపోతున్నారంటే ఇక్కడ మార్పు లేదు. ఇక్కడ మార్పు వస్తే నేను చెప్తున్నాను, ప్రతిదీ నీ లైఫ్లో నువ్వు మార్పును చూస్తావు. సో నీ యొక్క జీవం అనే భాగం విడుదల పొందాలి, నీ యొక్క జీవం అనే భాగము రక్షించబడాలి, నీ యొక్క జీవం అనే భాగం విమోచించబడాలి. అందుకొరకు నువ్వు శ్రమపడాలి. ఎంతవరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు.
ఎందుకంటే నువ్వు ఈరోజు మైండ్లో చూడు పరిశుద్ధంగా అనిపిస్తుంది, మరుసటి రోజు అపవిత్రత కనబడుతుంది. ఒక రోజు క్లియర్గా ఉంటుంది మైండ్, రెండవ రోజు అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంట మనము చనిపోయేంత వరకు పాటించాలి. మూడవ విమోచన ఏంటి తెలిసిన? మన దేహ విమోచన. ఈ దేహము ఈ భూమిలో కలుషితమైనది. ఈ దేహమునకు రోగాలు, ప్రతి బలహీనతలు వస్తూ ఉంటాయి, అనేకమైన జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ దేహములో కోరికలు ఉంటాయి, వాంఛలు ఉంటాయి. నువ్వు వద్దన్నది ఈ దేహం కోరుకుంటుందంట. నువ్వు అసహించుకున్న కార్యాలు ఈ దేహం చెయ్యాలని కోరుకుంటుందంట. ఈ దేహాన్ని జయించటం అంటే చిన్న విషయం కాదు. ఈ దేహములో ఉండి పరిశుద్ధంగా జీవించటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ దేహానికి ఉన్న కోరికలు, ఈ దేహానికి ఉన్న ఆకలి అటువంటిది. ఈ దేహం ఒక విధంగా చెప్పాలంటే దేవుడే మనకు అనుగ్రహించాడు, కానీ ఈ దేహములో ఒక మానవుడు పరిశుద్ధంగా జీవించాలంటే అతి కష్టం. ఎందుకంటే ఈ దేహానికి శరీర క్రియలు ఉన్నాయి, శరీర ఇచ్చలు ఉన్నాయి. వాటిని మనం జయించాలంటే చాలా కష్టం. అందుకనే ఈ దేహ విమోచన కొరకు ఆయన యందు మనమందరము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. స్తోత్రం చెప్పండి. చూడండి, ఫస్ట్ నా ఆత్మ రక్షించబడ్డది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా మనస్సును, నా ఉద్రేకత అనే భాగమును, నేను తీసుకునే నిర్ణయాలు అనగా చిత్తం అనే భాగాన్ని దేవుని వాక్యము చేత నేను కంట్రోల్ చేయటానికి ప్రయాసపడుతున్నాను. నా ఆలోచన విధానాలు మారటానికి ప్రయాసపడుతున్నాను. నేను తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిలో మార్పును తీసుకురావటానికి ప్రయాసపడుతున్నాను. నాలో నుండి వస్తున్న ఉద్రేకత భావాలు, వాటిని వాక్యానుసారంగా కంట్రోల్ చేసుకోవటానికి నేను ప్రయాసపడుతున్నాను. అలాగనే నా శరీరము కూడా విమోచన పొందటానికి నేను దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. నేను చనిపోతున్నప్పుడు నా దేహాన్ని విడిచిపెట్టి నేను బయటికి వస్తున్నాను. నా దేహాన్ని నా ఇంటి వారు పాతి పెడతారు. ప్రభు రాకడ సమయములో నా దేహము ఎక్కడ పాతి పెట్టబడ్డదో తిరిగి అక్కడ నూతన శరీరముగా, నూతనమైన దేహముగా, మహిమా శరీరముగా అక్కడ నుండి లేపబడుతుంది. ఆ దినము నా దేహ విమోచన దినము. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మీరు కలిగి ఉన్న ఈ శరీరం అంట మట్టికి మట్టి పోతుంది మీరు చనిపోయిన తర్వాత. ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే, ఈ వారములో వస్తే, ఈ నెలలో వస్తే, ఈ సంవత్సరములో వస్తే, ఆయన వచ్చే సమయము మనం చనిపోకుండా బ్రతికి ఉంటే, మరణము లేని వారుగా మనము రెప్పపాటున ఈ శరీరం అంట రూపాంతరము చెందుతుందంట, మహిమా శరీరముగా మార్చబడుతుందంట. అప్పుడు మనము దేహ విమోచన పొందిన వారుగా మనము ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాం. ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైతే మనము భౌతికంగా చనిపోతాం. మన శరీరాన్ని పాతి పెడతారు. ప్రభు ఎప్పుడు దిగి వస్తాడో, ఎక్కడ నా శరీరం పాతి పెట్టబడ్డదో అక్కడ నా శరీరం బ్రతుకుతుంది. ఆ రోజు నా దేహమునకు ఏం కలుగుతుందంట? విమోచనము. ఇప్పుడు చూడండి, ఆత్మలో విమోచనం పొందాను. నేను చనిపోయే వరకు నా మైండ్ సెట్, నా ఇమోషనల్ అనే భాగము, నా విల్ అనే భాగం, ఈ మూడు భాగాలను రక్షించుకోవటానికి వాక్యము చేత నేను ప్రయాసపడి ఈ మూడు భాగాలను నేను రూపాంతరపరుచుకోవటానికి ప్రయాసపడుతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా దేహ విమోచన ఎప్పుడు కలుగుతుందంటే ప్రభు వస్తున్నప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే మన మూడు భాగములను దేవుడే రక్షించును గాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ భాగములో రక్షించబడి ఉన్నారు? ఏ అనుమానము లేకుండా చెప్పండి, మీరు ఏ భాగములో విమోచించబడ్డారు? మీ ఆత్మ రక్షణ పొంది ఉంది, డౌట్ లేదు. నేను చెప్తున్నాను, ఒకవేళ యాక్సిడెంట్ ద్వారానో ఏదో మరణము మీకు హఠాత్తుగా వస్తే
మీ ఆత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ చనిపోయే లోపు ఈ పని చేయండి. ఏమిటా పని తెలిసిన? నీ మైండ్ మారాలా, నీ మైండ్ రెన్యూ అవ్వాలా, నీ మనస్సు మారాలా, నీ మనస్సు మారి నూతన పరచబడాలా. దరిద్రపు ఆలోచన అంతా ఇక్కడ ఉంటుంది. కొంతమంది క్రియలు, నడవడికలు చూడండి, దరిద్రంగా ఉంటుంది. మీరు చూడండి, డబ్బు కలిగిన వారు, కోట్లు ఉంటుంది, లక్షలు ఉంటుంది, వారు చేసే పనులు దరిద్రంగా ఉంటుంది. మీరు చూడండి, డబ్బులు లేక కాదు, కోట్లు ఉంటుంది, లక్షలు ఉంటుంది, కానీ దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏంటి తెలిసిన? వారి ఇంట్లో డబ్బు ఉంది, వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంది, వారి చేతి నిండా డబ్బు ఉంది, కానీ ఇక్కడ దరిద్రం ఉంది. ఎక్కడ? మనసులో ఏముందంట? కాబట్టి మనసులో ఏముంటుందో వారి క్రియల్లో కనబడుతుంది. నీ మనస్సు మారిందంటే నీ క్రియలు కూడా ఏమైందంట? మారింది. నీ మనస్సులో మార్పు వస్తున్నప్పుడు నీ క్రియలు, నీ మాటలు, నువ్వు నడుస్తున్న నడవడిక, వీటిలో మార్పు కనబడుతుంది. ఎందుకంటే నీ మైండ్ మారిపోయినది. నీ మైండ్ ఎలా మారుతుంది తెలిసిన? దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యములో రాయబడిన మాటలను తెలుసుకోవటం. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకోవాలి. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు, క్రీస్తునందు నువ్వు ఏమేమి పొంది ఉన్నావు, క్రీస్తులో నీకు దేవుడిచ్చిన గుర్తింపులేంటి, నీ ఐడెంటిఫికేషన్ ఏంటి, వీటిని తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ ప్రయత్నములో మీరు గడపాలి. దేహ విమోచనము దినము వరకు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా బ్రతకాలి. ఎందుకంటే మనమందరము ఆయన యందు ముద్రించబడితిమి. ఎంతవరకు? మన దేహ విమోచనము వరకు. మన దేహ విమోచనం. ఒకానొక రోజు ఈ దేహాన్ని దేవుడు తీసివేసి కొత్త దేహాన్ని దేవుడిస్తాడంట. స్తోత్రం చెప్దామా? ఈ దేహానికి ఆ దేహానికి తేడా ఏంటంటే, దీనికి ముడత ఉంటుంది, ముసలితనం ఉంటుంది, దీనికి కోరికలు ఉంటాయి, దీనికి ఆశలు ఉంటాయి, దీనికి రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. రోజు రోజుకి మన దేహాన్ని మీరు గమనించితే మార్పు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ నూతనమైన దేహం, మహిమా శరీరం అంటారు. ఆ శరీరానికంట ముసలితనం ఉండదంట. ఈ శరీరానికి మరణం ఉంది, ఆ శరీరానికి ఏముండదు? మరణం ఉండదు. దానికి కోరికలు ఉండదు, దానికి వాంఛలు ఉండదు, దానికి ఎటువంటి దురాశ ఉండదు, దానికి రోగాలు రావు, దానికి ఎటువంటి జబ్బులు రావు, దానికి ఎటువంటి నీరసము, బద్ధకము ఏది రాదు. యుగ యుగాలు ఒకేలాగా ఉంటుంది. అది కాలాలు మారిన, సంవత్సరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేని ఒక స్థితిలో ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది. దానికి ముసలితనము ఉండనే ఉండదు, దానికి మరణము ఉండదే ఉండదు. అద్భుతమైన శరీరం అంట అది. దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారందరికీ ఇవ్వబోతున్న దేహం అది. స్తోత్రం చెప్దామా? మనందరం ఆ దేహములో ఒక రోజు కనబడబోతున్నాం. పరిశుద్ధమైన దేహం అది. పాపం అంటే ఏంటో దానికి తెలియదు. మీరు చూడండి, ఈ దేహము వలన ప్రతిరోజు మనము తెలియక బాధపడుతున్నాం. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగము, ఏదో ఒక వీక్నెస్ ప్రతిరోజు ఈ దేహములో ఉండి మనము నలిగిపోతున్నాం. కానీ మనకు మరణము ద్వారా ఈ దేహము నుండి విడుదల కలుగుతుంది. నేను చెప్తున్నా, మరణము గురించి నువ్వు తెలుసుకుంటే, భౌతిక మరణమును గురించి, ఎప్పుడు నీకు మరణము వస్తుందా అని నువ్వు సంతోషంగా ఎదురు చూస్తావు. ఎందుకంటే మనిషికి ప్రాబ్లమే ఈ దేహములో ఉంటేనే. ఈ దేహములో ఉంటేనే కదా జబ్బులు వస్తున్నాయి, ఈ దేహములో ఉంటేనే కదా కోరికలు వస్తున్నాయి. వయస్సుకు మించిన కోరికలు, వయస్సుకు తగిన కోరికలు ఎప్పుడు కూడా చూడు ఈ దేహంలో కనబడుతూ ఉంటాయి.
ఈ మరణము వలన ఈ దేహాన్ని విడిచిపెట్టి మన ప్రాణము మన ఆత్మ బయటికి వస్తుందంట. తిరిగి మన ప్రాణాత్మకు దేవుడు ఈ దేహానికి బదులుగా నూతనమైన శరీరము, నూతనమైన దేహాన్ని ధరింపజేస్తాడంట. ఆ దేహము అచ్చం ఎలా ఉంటుందో తెలిసిన? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక అధ్యాయం 3:21 నేను చదువుతాను చూడండి. 20 నుంచి చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము ఈ భూమిలో మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుచున్నాము. 21 సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి ఆ ప్రభువు నన్ను చూడండి, మన దీన శరీరము, ఈ శరీరానికి వాక్యం ఏం చెప్తుంది? ఏమని పేరు పెట్టిందంట? దీని పేరేంటంట? దీన శరీరము. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా ఒకానొక రోజు ప్రభు మారుస్తాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తామా? అది మార్చే రోజేనండి నీ దేహ విమోచనము పొందే రోజు. ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరము లోనికి మారుస్తాడంట. ప్రభు చనిపోయి తిరిగి లేచేటప్పుడు మహిమా శరీరముతో లేపబడ్డాడు, మహిమగల శరీరముతో తిరిగి లేచాడు. ఆ శరీరం అంట ఈ 2 తలుపులు వేసిన తలుపు తీయకుండానే ఆ శరీరముతో నువ్వు నేను లోపలికి రాగలం. ఎందుకంటే యేసు ప్రభు ఆ మహిమా శరీరముతో తిరిగి లేచిన వాడుగా మనం చూస్తున్నాం బైబిల్లో. ఒకరోజు ఆయన శిష్యులందరూ ఒక గదిలో ఉండగా తలుపు వేసుకొని, ప్రభు తలుపు వేసి ఉన్నప్పుడే లోపలికి రాగలిగాడు. ఆ తలుపు ఆయనను బయట ఉంచలేకపోయినది. నా మాట అర్థమైందా? తలుపు వేసి ఉండగానే ప్రభు లోపలికి రాగలిగాడు. ఎలా? అదే మహిమా శరీరానికి ఉన్న ఒక బలము, శక్తి. వారికి కనబడ్డాడు, మరుగయ్యాడు. మహిమా శరీరం అది. షట్టును కనబడ్డాడు, క్షణములో మరుగయ్యాడు. ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మహిమా శరీరముతో లేపబడి ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. మరలా వారికి తన్ను తాను మరుగు చేసుకున్నాడు. ఆ శరీరానికి ఆ పవర్ ఉంటుందట. ప్రభు ఏ శరీరముతో తిరిగి లేచాడో సేమ్ అదే శరీరం. అర్థమైందా? సేమ్ అదే శరీరం. అందరికీ కాదు, ప్రభునందు విశ్వాసము పొంది రక్షించబడిన వారందరికీ కూడా దేవుడు ఇవ్వబోయే నూతనమైన శరీరము. అది దేవుడిచ్చే ఒక వరము. దాని పేరేనండి మహిమా శరీరము. స్తోత్రం చెప్దామా? ఆ శరీరం దేవుడు భవిష్యత్తులో మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ప్రభు తిరిగి వస్తున్నప్పుడు. అప్పుడు మనం బ్రతికి ఉంటే మరణము లేని వారుగా రూపాంతరము చెంది మహిమా శరీరమును ధరిస్తాం. ఒకవేళ మనం చనిపోయి ఉంటే ఎక్కడ మనము పాతి పెట్టబడ్డామో ఆ స్థలములోనే మనము మహిమా శరీరముతో తిరిగి లేపబడతాం. ఈ శరీరం దేవుడు అందరికీ ఇవ్వడు. నేను చెప్తున్నాను, ఈ శరీరం కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మలో రక్షణ పొంది
మనిషి బ్రతికున్నంత వరకు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఎవరు జీవిస్తూ ఉంటారో వారికి దేవుడిచ్చే ఒక బహుమానము ఈ మహిమా శరీరము. అప్పుడు ప్రభునందు విశ్వాసము లేకుండా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు. వారికి కూడా దేవుడు ఒక శరీరం ఇస్తాడు. కానీ దేవుడు వారికి ఇవ్వబోయే శరీరం అంట మహిమా శరీరము కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు దానియేలు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. మృతులు తిరిగి లేపబడతారు. అంటే ఒక మనిషిగా పుట్టి చనిపోయిన మానవులు ఎందరో ఉన్నారు. ఆదాము నుండి ప్రతి మనిషి చనిపోయాడు భౌతికంగా. వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు. వారందరూ తిరిగి శరీరముతో లేపబడతారు. మీ తల్లిదండ్రులు చనిపోతే మీరు ఏడుస్తారు. మీ భార్య చనిపోతే మీరు ఏడుస్తారు. మీ భర్త చనిపోతే మీరు ఏడుస్తారు. మీ కుటుంబ సభ్యులు చనిపోతే మీరు ఏడుస్తారు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను బైబిల్లో నుండి, చనిపోయిన వాళ్ళందరూ ఒక రోజు బ్రతుకుతారంట. స్తోత్రం చెప్దామా? మీరు నమ్ముతున్నారా? బైబిల్ చెప్తుంది చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంట? లేపబడతారు. నీతిమంతులంట జీవమును స్వతంత్రించుకోవటానికి వెళ్తారంట. పాపాత్ములంట మరణమును స్వతంత్రించుకోవటానికి వెళ్తారంట. అందుకే నేను చెప్తున్నాను, మనం బ్రతికి ఉండగానే ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును మనం పొందుకోవాలి. మనమందరము ఒక రోజు బ్రతుకుతాం. ప్రతి మనిషి బ్రతుకుతాడు. ప్రతి మనిషి లేపబడతాడు. మీకు తెలుసున యేసు ప్రభు పునరుద్ధానుడుగా లేచాడు. మొట్టమొదటి మానవుడుగా యేసు ప్రభు మానవుడుగానే ఈ లోకానికి వచ్చాడు. మానవుడుగానే ఈ లోకములో జీవించాడు. మానవుడుగానే చనిపోయాడు. తిరిగి లేచేటప్పుడు ఆయన మానవ స్వరూపముతోనే లేపబడి మానవ రూపములోనే దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆ పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున మానవ రూపములోని సింహాసనములో కూర్చున్నాడు. తిరిగి మానవ రూపములోనే ఆయన రానై ఉన్నాడు. మానవ రూపములోనే 1000 ఏండ్ల పరిపాలనలో పాల్పొందుతాడు. మానవ రూపములోనే నిత్యత్వములో ఉంటాడు ఆయన. ప్రతి మానవుడు దేవుణ్ణి క్రీస్తు రూపములో చూడబోతున్నారు. దేవుడు అదృశ్యుడు, కనబడడు. కానీ భవిష్యత్తులో ప్రజలందరూ దేవుణ్ణి ఎలా చూస్తారు? యేసు క్రీస్తు ద్వారా. యేసు క్రీస్తులోనే దేవుడు కనబడుతాడు. అందుకే యేసు తనలో దేవుణ్ణి మరుగు చేసుకొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మరుగై ఉన్నాడు. క్రీస్తు ద్వారానే ఒకడు దేవుని యొద్దకు వస్తాడు. క్రీస్తును నమ్మనివాడు, క్రీస్తును ద్వేషించువాడు దేవుని యొద్దకు రాలేడు. క్రీస్తునందు విశ్వాసము ఉంచనివాడు దేవుని జీవాన్ని పోగొట్టుకుంటాడు. వాడు పరిపూర్ణంగా దేవుని నుండి పారదోలబడుతాడు. దేవుని మహిమ నుండి పారదోలబడుతాడు. దేవుడు లేని స్థలమే నరకం అంటారు. వారు యుగయుగాలు దేవుడు లేకుండా జీవిస్తూ నరక వేదన అనుభవిస్తారు. అందుకనే మనము మన బంధువులకు, మన మిత్రులకు, తోటి వారికి చెప్పాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన నిజమైన దేవాతి దేవుడు. మానవ రూపములో వచ్చి మన కొరకు సిలువ మీద చనిపోయి సమాధి చెయ్యబడి 3వ రోజు దేవుని కుమారుడుగాను క్రీస్తుగాను తిరిగి లేచి లోకానికి రక్షకుడుగా ఆయన పేరు పొందాడు. మనుషులను మనం క్రీస్తు దగ్గరికి నడిపించటానికి మనం పని చెయ్యాలి. నీ దేహానికి వచ్చే బలహీనతను బట్టి బాధపడవద్దు.
దేహానికి వచ్చే రోగమును బట్టి దిగులు చెందవద్దు. ఎందుకంటే ఒకరోజు ఈ దేహము నుండి మనము విమోచన పొందబోతున్నాం. స్తోత్రం చెప్దామా? విడుదల పొందబోతున్నాం. తిరిగి దేవుడు మనకు నూతనమైన శరీరాన్ని ఇస్తాడు. అందుకే దేవుడు తన ఆత్మ చేత నిన్ను నన్ను ఏం చేశాడంట? ముద్రించాడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదు సంగమా. దేవుని ఆత్మను దుఃఖపరిచే కార్యాలు ఏంటి తెలిసిన? 4:30 క్లియర్గా రాయబడి ఉంది. మరలా చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీ దేహ విమోచనము వరకు, మీ దేహ విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏమైతిరి? ముద్రించబడితిరి. సమస్తమైన ద్వేషము, నన్ను చూడండి, సమస్తమైన ద్వేషము. ద్వేషం అంటే నిన్ను నువ్వు ద్వేషించుకోవటం, నిన్ను నువ్వు అసహించుకోవటం, నీ తోటి వారిని ద్వేషించటం, ఎదుటి వారిని ద్వేషించటం, ఇవి దేవునికి ఇష్టము లేని కార్యాలు. ఇవి నీలో ఉంటే నువ్వు ఎవరిని దుఃఖపరుస్తున్నావు? దేవుని పరిశుద్ధాత్మ. చూడు, మనం కొంతమందిని ద్వేషిస్తాం, మనకు తెలియకుండా అసహించుకుంటాం, ద్వేషిస్తాము, అసహించుకుంటాం. ద్వేషించటం అది నీకు నచ్చవచ్చు, కానీ నీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు అది నచ్చదు. గుర్తుపెట్టుకో. దేవుని ఆత్మ నీలో ఉండి దుఃఖపడుతున్నాడు నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నప్పుడు. నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నప్పుడు. అందుకే చూడు, సమస్తమైన ద్వేషము ఏంటంటే చెప్పండి? సమస్తమైన ద్వేషము. అవి నీకు ఉండటం వలన నీలో నివసించుచున్న దేవుని ఆత్మ ఏమవుతున్నాడంట? దుఃఖపడుతున్నాడు. అందువలన నీలోనికి వచ్చి ఆయన చెయ్యవలసిన పని ఆగిపోతుంది. నీలోనికి ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తం నీలో నెరవేరాలి. దేవుని చిత్తం నీలో జరుగునట్లుగా పని చేయటానికి నీలోనికి వచ్చాడు. నీలో ఉన్న ఈ ద్వేషం వలన ఆయన పని చెయ్యలేక నీలో దుఃఖపడుతూ ఉండిపోతాడు. అందుచేత నీ పట్ల దేవుని చిత్తము పరిపూర్ణంగా నెరవేరదు. ద్వేషించటం మానుకోవాలి. నిన్ను నువ్వు ద్వేషించటం, ఇతరులను ద్వేషించటం మానుకోండి. అలా ద్వేషిస్తే నీకు తెలియకుండా ఎవరిని దుఃఖపరుస్తున్నావు? దేవుని పరిశుద్ధాత్మను. కోపము కొన్నిసార్లు మంచిది. ఎందుకంటే ఒక నాయకుడుగా కోపపడితేనే ప్రజలు భయపడతారు. కుటుంబ యజమానుడుగా నీకు కోపం ఉంటేనే నీ ఇంట్లో వారు నీకు భయపడతారు. కోపపడుడి కాని పాపము మాత్రము చెయ్యకుడి, బైబిల్ అంటుంది. కోపపడుడి కానీ నువ్వు ఏం చెయ్యకూడదు? పాపము చెయ్యకూడదు. ఒకవేళ నువ్వు కోపపడ్డా సూర్యుడు అస్తమించే వరకు లేక ఉదయించే వరకు నీ కోపము వెంటనే ఏమవ్వాలంట? చల్లారిపోవాలి. కోపము లేకపోతే నేను చర్చి నడపలేను. కోపము లేకపోతే నేను ఒకరిని గద్దించలేను. కోపము లేకపోతే ఒకరు నాకు లోబడలేరు. నేను చెప్తున్నాను, కోపం ఉంటేనే ఒకరు నాకు భయపడతారు, నా వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. కోపపడుడి కానీ ఏం చెయ్యవద్దు? పాపము చెయ్యవద్దు. కోపము కూడా దేవుణ్ణి దుఃఖపరచటానికి ఒకసారి అది పని చేస్తుంది. యేసు ప్రభు జీవితములో
దేవాలయమును అపవిత్రపరుస్తున్న వారిని చూసి కోపపడ్డాడు. దేవుని మందిర విషయములో, దేవాలయ విషయములో అక్కడ వ్యాపారము జరుగుతుండగా దానిని బట్టి కోపపడ్డారు. నేను కూడా చూడండి, చర్చికి రాకపోతే ఖచ్చితంగా కోపపడతాను. నాకు చర్చికి రాని వారంటే ఇష్టం ఉండదు. కొంతమంది చర్చిలో వ్యాపారం చేయటానికి వస్తారు. మీకు తెలియదు, కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే కేవలం చర్చి ప్రజలతో వ్యాపారం చేయటానికి, చర్చి ప్రజలతో సంపాదించుకోవటానికని చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఒక దైవజనుడుగా నేను కోపపడకపోతే చర్చిని కాపాడలేను. నేను కోపపడకపోతే యవనస్తుల మీద, యవనస్తులకు భయం రాదు. చర్చికి వస్తూ త్రాగుతున్న వారిని నేను కోపపడకపోతే వారు మార్చుకోలేరు. ఏ కారణము లేకుండా చర్చి ఎగగొట్టి తిరుగుతున్న వారి మీద నేను కోపపడకపోతే వారు మార్చుకోలేరు. ఎంత చెప్పిన చర్చికి రాని వారిని ఒకరోజు కోపముతో గద్దిస్తే ఇంకా ఒక రోజు వస్తారు. సో కోపం కొన్నిసార్లు మనకు ఉపయోగం, కానీ ఆ కోపము పాపము చేసేంత స్థితిలోనికి మనం తీసుకెళ్ళకూడదు. అది దేవుని దుఃఖపరిచినట్టు గుర్తుపెట్టుకో. క్రోధము కోపము కంటే భయంకరమైనది. క్రోధము, కయ్యోను ఏబేలు మీద క్రోధముతో, కోపముతో చంపివేశాడు. అది ప్రమాదకరము, అది మనకు ఉండకూడదు. అల్లరి ఏంటంటే చెప్పండి, అల్లరి చేయటం, కేకలు వేయటం, అరుపులు వేయటం, అరుసుకోవటం, అల్లరి, అది దేవుని దుఃఖపరుస్తుంది. దూషణ ఏంటంటే చెప్పండి, దూషించటం. పేతురు ఒక సందర్భంలో అంటారు, మీరు ఆశీర్వాదమునకు వారసులై ఉండుటకు పిలవబడితిరి గనుక మీ తోటి వారిని, ఎదుటి వారిని మనం ఏం చేయకూడదంట, దూషించకుడి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు గనుక ఇతరులను దూషించవద్దు. 1 పేతురు అధ్యాయం 3:9 ఇప్పుడు చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరేమైతిరి, పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దానికి మారుగా మనం ఏం చెయ్యాలంట, దీవించాలి, అంటే ఆశీర్వదించాల. దూషించటం ప్రమాదకరమైనది. కొంతమంది దూషిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. దేవుని ఆత్మ దుఃఖపరచబడుతాడు మనము అటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటే. దూషణ దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. క్రోధము, కోపము, ద్వేషము, సకలమైన దుష్టత్వము ఏంటంటే చెప్పండి, సకలమైన దుష్టత్వము. ఈ దుష్టత్వము కూడా దేవుని ఆత్మను ఏం చేస్తుందంట, దుఃఖపరుస్తుంది. వీటిని మనం ఏం చెయ్యాలా, విసర్జించాలి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఏ హృదయము కలిగి, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఈ మాట మనకేం చెప్తుంది, దేవుడంట నిన్ను నన్ను క్రీస్తునందు క్షమించాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు మనలను? మీకు తెలిసిన మానవుడు 3 కాలానికి చెందినవాడు, భూత, వర్తమాన, భవిష్యత్. భూత అంటే జరిగిన కాలం, వర్తమానం అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ అంటే జరగబోయేది. చూడండి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేసి ఉంటాం భూతకాలములో. అలాగనే వర్తమాన కాలములో తెలిసి తెలియక ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. భవిష్యత్ కాలములో ఏమేమి చేయబోతున్నామో మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, ఈ 3 కాలానికి చెందిన పాపములన్నిటినీ క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడంట, క్షమించాడు.
ఆ ప్రకారంగా మనము కూడా ఒకరిని ఒకరు ఏం చెయ్యాలి? క్షమించాలి. నేను క్షమించను అంటే దేవుడు కూడా నిన్నేం చెయ్యడంట? క్షమించడు. నేను ఒకరిని ద్వేషిస్తే తిరిగి దేవుడు నిన్నేం చేస్తాడంట? ద్వేషిస్తాడు. నీ క్రియను బట్టి దేవుని యొక్క రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దేవుడు కూడా నీకు అలాగనే కనబడతాడు. నువ్వు అద్దం ముందు నిలబడితే నవ్వుతూ కనబడు. ఆ అద్దం అంట నవ్వు ముఖాన్ని నీకు చూపిస్తుంది. ఆ అద్దం ముందు నిలబడి పండ్లు కొరకు, ఆ అద్దము కూడా తిరిగి నీకు పండ్లు కొరికిన ముఖాన్ని చూపిస్తుంది. అద్దము ముందు నిలబడి కోపముతో కనబడు. ఆ అద్దములో కూడా నీ ముఖం ఎలా కనబడుతుందంట? కోపం. ఎందుకంటే అద్దముల పొరపాటు కాదు, అద్దము ముందు నిలబడి ఎలా నువ్వు కనబడుతున్నావో అందులో నువ్వు అలాగనే చూస్తావు. అలాగనే ఈ భూమిలో నువ్వు ఎలా బ్రతుకుతావో దేవుడు నీకు అలా కనబడతాడు. నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. గుర్తుపెట్టుకో. దేవుడు క్రీస్తునందు నిన్ను క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు క్షమించుడి. నేను క్షమించను అంటావు, ఫలితం నువ్వు పొందుతావు. నువ్వు క్షమించనప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతాడు. కొంతమంది పగలాగా పెట్టుకుంటారు, తాసుపాములాగా. నేను క్షమించనంటే క్షమించను, నేను మాట్లాడను. గుర్తుపెట్టుకో, నీ శరీరములో అప్పటి నుంచి అన్ని మార్పులు కనబడుతాయి. ఎందుకంటే ఇక్కడ నెమ్మది లేకపోతే ఈ బాడీ అంట అనారోగ్యానికి గురి అవుతుందంట. దేవుని మాటకు లోబడకపోయినా, దేవుని స్వరానికి లోబడకపోయినా భయం ఇక్కడ ఏర్పడుతుంది. ఈ భయము వలన బాడీలో అన్ని నరాలు, రక్త కణాలు అదుపు తప్పుద్ది. నేను చెప్తున్నాను. ఎందుకు వాక్యంలో ఇలా రాయబడింది? మీరు దేవునితో సహవాసము చేసిన యెడల మీకు సమాధానమును మీకు మేలు కలుగును. సమాధానం అంటే ఏంటి తెలుసునా? ప్రశాంతత, పీస్ అన్నమాట. విరోధత్వము లేని బ్రతుకు, సమాధానము కలిగి ఉండటం. నీలో నువ్వు, నీ తోటి వారితో నువ్వు సమాధానము కలిగి ఉండటం. అది ఎప్పుడు వస్తుందో తెలుసిన? నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు, నువ్వు దేవునితో సహవాసములో ఉన్నప్పుడు, నువ్వు దేవునితో ఎడతెగని సహవాసము కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునితో సమయం గడపటం వలన ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, కోపము ఇవన్నీ కూడా నీకు తెలియకుండా మటుమాయమవుతుంది. అందువలన నీకు సమాధానం కలుగుద్ది. నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ ఇంటికి మేలు కలుగుతుందంట. స్తోత్రం చెప్దామా? సో దేవుని దుఃఖపరిచే కార్యాలు నీలో ఉంటే విడిచిపెట్టు. అందులో భయంకరమైనది ఒకరిని క్షమించకపోవటం. అది భయంకరమైనది, గుర్తుపెట్టుకో. వాగ్దానము చెయ్యబడిన ఆత్మ చేత మనమందరము ముద్రించబడి ఉన్నాం విమోచన దినము కొరకు. ఆయన యందు మనము ముద్రించబడితిమి గనుక దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చెయ్యకూడదు? దుఃఖపరచకూడదు. లేచి నిలబడదాం. విని ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని దేవుని దుఃఖపరిచే కార్యాలు, దేవుని దుఃఖపరిచే క్రియలు, పనులు మనలో ఉన్నట్లయితే విడిచిపెడదాం. వాటిని విసర్జించుడి అనగా కంప్లీట్గా విడిచిపెట్టు అని అర్థం. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే నీ తప్పును, నీ పాపమును ఒప్పింప చేయువాడు గనుక ఆయన సహాయముతో ఆయనకిష్టము లేని కార్యములను విడిచిపెట్టు. అప్పుడు నీలో నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు.
నీకు నువ్వే ఆరోగ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆరోగ్యం నీలో నుండి రావటం నువ్వు చూస్తావు. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మన 2 చేతుల పైకెత్తి కొద్ది క్షణము స్తోత్రాలు చెల్లించుదాం అందరం కనిపెట్టలేనా. మార్పు నీలో నుండి నువ్వు తీసుకురావాలి. నేను చెప్పాను కదా, నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటావు, నేను ఒకరిని క్షమించను, నేను ఒకరితో మాట్లాడను. గట్టి నిర్ణయం తీసుకొని ఉంటావు. దాని వలన నీ కలిగే నష్టం ఏంటో చెప్తున్నాను చూడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంట దుఃఖపరచబడతాడు. అందుచేత నీలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. తద్వారా నీ బాడీ అనారోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. అనారోగ్యం నీ శరీరాన్ని కృంగదీస్తుంది. ఎంత వైద్యం చేసిన పని జరగదు. ఎందుకు తెలుసునా? అది నీలో నుండి వచ్చిన బలహీనత. ఎందుకని నీ ఆత్మ రక్షించబడది, నీ మైండ్ సెట్ రక్షించబడాల. ఒకరిని క్షమించలేకపోతున్నావు, ఒకరిని నీ మనస్సులో ఒక శత్రువుగా ముద్రించుకున్నావు, చెడుగా ముద్రించావు నీ మైండ్ సెట్లో. వారిని ప్రేమించలేకపోతున్నావు. వారిని చూస్తుంటేనే కోపం వస్తుంది, ఒక్కొక్కసారి వారిని చూస్తుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే వారిని మనము చెడుగా మన మనసులో ముద్రించాం. అదే కారణం. ఇలా చేయటం వలన దేవుని ఆత్మ దుఃఖపడుతున్నాడు అన్న విషయానికి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు తెలుసుకున్నావు. సమస్తమును విడిచిపెట్టాలి. నువ్వు చూడు, నీ శరీరముల ఆరోగ్యాన్ని ఇక్కడ నుండి నువ్వు విడిచిపెడితే అద్భుతము జరుగుతుంది నీ బాడీలో. నేను చెప్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు, ప్రతి చెడ్డ క్రియలు, చెడు కార్యములు, ప్రతి చెడు ఆలోచనలు లోపల నుండి వచ్చి ఒక నరుణ్ణి ఏం చేస్తుందంట? అది అపవిత్రపరుస్తుంది. ప్రతిది లోపల నుండి వస్తుంది. ఆ లోపల నుండి వచ్చే చెడు ఆలోచనలను యేసు నామమును తీసివేయి. ఆయన రక్తముతో కడగటానికి తీసివేయి. దేవుని రాకడ దినములలో మనం ఉంటున్నాం ప్రియులరా. ఆయన ఆత్మ దుఃఖపడితే మనం ఫెయిల్ అవుతాం అన్ని విషయాలలో. ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేము. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మును మేము సరి చేసుకోవటానికి సహకరించండి. మా లోపల ఉన్న భాగమును మేము గుర్తించి వాటిలో ఉన్న చెడును విడిచిపెట్టుటకు సహకరించండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, గ్రహింపును దయచేయండి. తిరిగి వెళ్తున్నప్పుడు నీ బిడ్డలతో మీరు వెళ్ళండి. మరలా రేపు అనేక మందితో ఈ ఆరాధనలో కలుసుకోవటానికి సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.